హలో గైస్, వెల్కమ్ టు యాత్ర. నెక్స్ట్ ఈరోజు అయితే సండే కదా అని చేపలు తిందామనేసి సముద్రం చేపల దగ్గరికి వచ్చానమాట. మామూలుగా అయితే బయట అమ్ముతుంటారు కదా, అలా ఎందుకు డైరెక్ట్గా సముద్రం దగ్గరికి వచ్చి కొనుక్కుందాం, ఎక్కడైతే ఫ్రెష్ కొంటా అని చెప్పేసి అక్కడికి వచ్చానమాట. ఇవేమో నాకు రెండు చేపలు చూపించింది, అదేదో కచ్చేడి తులి అని రెండు చేపలు చెప్పింది. చాలా బాగుంటాయంట టేస్ట్ అయితే మాత్రం. వాటికైతే మాత్రం నాకు 100 రూపీస్ తీసుకుంది 1 కేజీకి వచ్చేసి. అండ్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ ఫ్రెష్గా పడుతున్నారు అనమాట. నేను వచ్చే టైంకి ఎర్లీ మార్నింగ్ వచ్చేసాను నేను ఇక్కడికి. మార్నింగ్ రావడం ఇప్పుడే తీశారు బయటికి, వాళ్ళు తీసి ఇప్పుడు బయటికి లాగారనమాట. ఇవన్నీ నైట్ వేసారంట వీళ్ళు, వాళ్ళు అయితే మాత్రం నైట్ వేసి మార్నింగ్ తీసారు. చాలా బాగుంది. చాలా మంది ఇక్కడికి వచ్చి కొంటున్నారనమాట. మనకు కావాలో అమ్మే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇక్కడికి వచ్చి వీటి దగ్గర కొనుక్కొని అక్కడ వచ్చి అమ్ముతున్నారు వీళ్ళంతా కూడా. అండ్ ఇక్కడ చూడండి ఒక పెద్ద అయితే ఇప్పుడే వాళ్ళు తీసాడు బయటికి. అండ్ వాళ్ళు వచ్చేసి ఇప్పుడే తీసాడు అనమాట. అన్ని తీస్తారు చూడండి. ఎండ్రకాయలు ఉన్నాయని చెప్పేసి అడిగాను, ఎందుకు ఎండ్రకాయలు పడ్డాయనేసి. ఈ వాళ్ళు వేసింది ఎండ్రకాయల కోసం అంట. దాదాపుగా ఆల్మోస్ట్ వాళ్ళ నిండా ఎండ్రకాయలు పడిపోయాయి. కేజీ వచ్చేసి 450 చెప్తున్నాడు ఇతనైతే. నేను ఇంతకుముందు రాజమండ్రిలో వెళ్ళినప్పుడైతే 700 800 కూడా చెప్పాను అనమాట. మీలో ఎంతమందికి ఎండ్రకాయలు అంటే ఇష్టం నాకైతే కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.